హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ చూసి మీరు కట్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, ఇక్కడ ఓపెన్స్ అటువైపు వేసుకొని జాయింట్ నా వైపు వేసుకొని కింద ఎడ్జ్ తగ్గులైతే తీసేసుకునేందుకు ఒక లైన్ వేసుకున్నాను. ఖర్చు కోసం అయితే ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎడ్జ్ తగ్గులు ఉంది కదా, అది పూర్తిగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకొని చూడండి, నడుము బ్లౌజ్ వచ్చేసి మీకు చూపిస్తాను. సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఉల్టా తీస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా దీని సైజుకే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మిడిల్లోకి బ్యాక్ పార్ట్ మిడిల్లోకి మర్చ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ టైట్ కుట్టు వరకు మనకి ఎంత ఉందనే చెక్ చేసుకుంటే నాకు నడుము బ్లౌజ్ మొత్తం తెలుస్తుంది కదా, 8.5 ఉంది నాకు. 8.5 అంటే చూడండి, 8.5 4 భాగాలుగా వేసేసుకొని ప్లేస్ చేసుకుంటే మనకు అది నడుము లూజ్ వచ్చేస్తుంది. 34 అండి నాకు నడుము లూజ్ వచ్చేసి. ఇక్కడ వేసేస్తున్నాను చూడండి, 34 ఇంచెస్ వచ్చేసి ఈ సైజుకి వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 34. చూడండి, ఇక్కడ వేసేస్తున్నాను కదా, వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంతా మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు మనం ఖర్చుకి ఎంత పట్టుకుంటామనేది పావించి ఖర్చుకు పట్టుకుంటాం కదా, పెట్టేసుకున్నాను. నా బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఎక్స్ట్రాగా కింద పావించి పైన పావించి ఖర్చు కోసం. చూడండి, ఇలా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ పొడవు వేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చూడండి, చెస్ట్ లూజ్ చూపిస్తాను మీకు. ఇలా చెస్ట్ లూజ్ తీసుకుంటే కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫ్రంట్ పార్ట్లో అది నేను మర్చిపోయి కాజా సైడ్ పెట్టాను. ఉక్స్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఉక్స్ సైడ్ పెట్టుకొని ఉక్స్ పట్టి నుంచి చంక కింద కుట్టు వరకు, టైట్ కుట్టు వరకు మనం టేప్ పెట్టి చెక్ చేసుకుంటే మా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చెస్ట్ లూజు. నాకు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. 4 భాగాలుగా చేసుకుంటే 40 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. ఈ సైజుకి చెస్ట్కి నడుముకి 6 ఇంచెస్ తేడా ఉంది. చూడండి, అంటే చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము తక్కువగా ఉందన్నమాట. ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను. సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2.5కి కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నానండి. 3 ఇంచెస్ పెడితే షోల్డర్ జారుతుందన్నారు. అందుకని చెప్పేసి షోల్డర్ జారకుండా 3 ఇంచులు అయితే పెట్టేసుకుంటున్నాను. పడుతుందండి ఈ సైజుకి అంతా. మామూలుగా అయితే 2.5 సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం ఖర్చుతో కలిపి పెట్టుకుని నాకు మొత్తం వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ సైజుకి 6 పెడితేనే సరిపోతుంది. సైజుకి కూడా అలానే ఉంది. చూడండి, అదే 6 కింద పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని చంక దగ్గర వచ్చేసి ఆమ్ రౌండ్ షేప్ కోసం అయితే 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నేనైతే సైజ్ బ్లౌజ్కి సైడ్ వైపు ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి, ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంది కాబట్టి చెక్ చేసుకుంటే కరెక్ట్గానే ఉంది. ఆమ్ రౌండ్ షేప్ కోసం అయితే 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మీ ఇష్టం, హ్యాండ్తో కరువు తిప్పుకుంటారా, స్కేల్ ఉంటే స్కేల్తో. నేనైతే హ్యాండ్తో ఇంకా పర్ఫెక్ట్గా తిప్పగలను. కాకపోతే స్కేల్ అయితే వీడియోలో నీట్గా ఉంటుంది కదని చెప్పేసి స్కేల్ పెట్టేసి ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, 3 మార్కింగ్లు కలిపేసుకున్నాను అనమాట. ఆ బాక్స్ షేప్కి మిడిల్లో పెట్టిన మార్కింగ్కి కలిపేసుకున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలనే సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మిడిల్కి మార్క్ చేసుకొని పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. పైన వచ్చేసి నేను 3 ఇంచులకి 3 ఇంచులు పెట్టానండి. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకున్నాను. నెక్ విడ్త్ కోసం అయితే. చూడండి, ఇక్కడ ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే తిప్పేస్తున్నాను. ఇలా మొత్తం రౌండ్ షేప్ అయితే నీట్గా రౌండ్ ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ వేస్తాం కదా, మనం టైట్ కుట్టుకి మధ్యలో ఇలా టేప్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని అటు 1/2 ఇంచ్, అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్ అయితే రావాలి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వేస్తానండి ఈ సైజుకి. ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువగా ఉంది కదా, 4 ఇంచెస్ సరిపోతుంది. చూస్తున్నారు కదా మన బ్యాక్ టక్స్కి నెక్కి ఎలా కనిపిస్తుందో నీట్గా. చూడండి, ఇలా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు కదా నేను.
ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అయితే హ్యాండ్ దగ్గర చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి సరిపోయింది. ఎగ్జాక్ట్గా 9 ఇంచులు వచ్చింది. చూడండి, మీకు క్లియర్గా కనిపించింది కదా. ఇలా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా మార్కింగ్ వేసుకున్నానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూసి స్టిచ్చింగ్ చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. కుదరకపోతే నాకు కామెంట్ చేయండి, నేను దానికి సమాధానం ఇస్తాను. చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేయండి. ఈ మెథడ్లో కట్ చేయండి. మీరు పర్ఫెక్ట్ టైలర్ ఖచ్చితంగా అవుతారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తము. చూడండి, నేను నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే డౌన్ అయిపోతుంది మనం బ్యాక్ పిల్ట్ వేసినప్పుడు. ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కూడా ఎక్స్ట్రాగా ఉంటే కూడా తీసేస్తాను. నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ ఇచ్చేసాను. ఎందుకంటే ఇది డీప్ నెక్ కదా, ఇంకా బ్లౌజ్ అనేది షోల్డర్ జారకుండా ఉంటుందని చెప్పేసి చంక దగ్గర, కింద టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ వేసే దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని. చూడండి ఇక్కడ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని ఆ లైన్ కట్ చేసేసి పడేస్తాను. చూడండి ఇప్పుడు నేను, ఎందుకంటే ఈ హెచ్చు తగ్గులు ఉంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం కాబట్టి నేను 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసము హెమ్మింగ్ కోసం కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా నీట్గా పొడవు పెట్టేసుకొని ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఒక్క ముడత కూడా చూద్దామంటే లేనంత ఫిట్టింగ్ బాగుందండి ఈ బ్లౌజ్కి. అందుకని చెప్పేసి ఇది ఎలా ఉందో అలా మొత్తం పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ పొడవు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఒక్కసారి చంక డౌన్ ఎంత ఉందో టేప్తో మీకు చూపిస్తాను. చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. 3.5కు కొద్దిగా 3.5 ఉందండి. లైన్ అనేది లావుగా పడింది కదా. చంక టైట్ కుట్ వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది 9 ఇంచులు మార్కింగ్ వేసేసుకున్నాను. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టేప్ పెట్టాను కదా చంక టైట్ కుట్ నుంచి అక్కడికి పెట్టేసుకొని ఎంత ఉంటే అంత మిడిల్లో ఒక లైన్ అయితే వేసేసుకొని, చూడండి ఇక్కడ మిడిల్లో లైన్ అయితే వేసేసుకొని అక్కడ నుంచి ఆ మిడిల్ నుంచి 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకొని పైన 1.5 ఇంచ్ పెడుతున్నానండి. నేను ఇక్కడ 1.5 పెట్టాను, 1.5 పెట్టేసుకొని కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ స్కేల్తో వేద్దామని చూశాను. నాకు ఆ హ్యాండ్తోనే పర్ఫెక్ట్గా వస్తుంది. స్కేలు ఎప్పుడు వాడలేదు కాబట్టి పెట్టడానికి కొంచెం తర్జన అంతే, కానీ పెట్టేశాను. కొంచెం ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇలా టేప్ పెట్టేసి ఆ మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి. కింది వైపున కూడా సేమ్ స్కేల్ వాడేసి మార్కింగ్ని అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా హ్యాండ్ కట్ చేస్తే కూడా పర్ఫెక్ట్గానే వస్తుందండి. నేను ఇప్పటికి ఒక 4-5 బ్లౌజులు కట్ చేసి కుట్టాను. పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలానే కట్ చేస్తున్నాను. లోతు కూడా స్కేల్తోనే తీద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ స్కేల్ వాడడం కొంచెం అలవాటు లేదండి నాకు. దీన్ని కూడా ఒక 2-3 సార్లు చూసానంటే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 3/5 ఇంచ్ లోతు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి స్కేల్స్ అలవాటు లేదు కాబట్టి ఆ రౌండ్ స్కేల్ వాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఒక 4-5 బ్లౌజులు కట్ చేశానంటే అది ఎంత పని అండి, వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర, టైట్ కుట్టు దగ్గర, ఇప్పుడు చేతి హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు 2 వేరువేరుగా హ్యాండ్స్ తీసేసుకొని 2 భాగాలుగా తీసుకొని చూడండి కర్వ్ షేప్ కూడా తీసేస్తున్నాను. ఇలా 3/5 ఇంచ్ లోతండి ఇది వచ్చేసి. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. చూడండి, నేను మీకు వీడియోలో కనిపించే విధంగా వేసుకుందామని చెప్పేసి ఇలా 1కి 2 సార్లు క్లాత్ని అయితే నీట్గా వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ పైన వేసేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, నేను పెట్టిన ప్రతి వీడియో చూడండి, నేను ఇలానే వేస్తాను. క్రాస్ కటింగ్ కోరాస్ వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేస్తానండి. ఇలా వేస్తేనే నాకు ఫుల్ క్రాస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లేదంటే ఫుల్ క్రాస్ ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా వేసి చూడండి. ఇలా
బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. సైడ్ వైపున కొంచెం ఒక పావించి ఎక్స్ట్రాగా వేసేసుకొని మనకు బ్యాక్ పార్ట్తో ఇంకా పని లేదు, తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి బాక్స్ షేప్ మనం ఫ్రంట్ పార్ట్కు పడే విధంగా బ్యాక్ పార్ట్కు ఉంది కదా, తడితే పడింది, దాన్నే గీసేసుకొని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతండి. ఏ సైజు వారికైనా ఏ బ్లౌజ్ కుట్టినా ఇక్కడైతే 1/2 ఇంచ్ లోతైతే మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా మన కాంబ్రౌండ్తో పని లేదు. ఇంకా 1/2 ఇంచ్ లోతు వేసేసుకున్నాక ఫ్రంట్ పొడవు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటే నాకు 13 ఇంచెస్ వచ్చింది ఖర్చు లేకుండా. నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి క్లియర్గా పెట్టేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ. ఇప్పుడైతే 13కి మార్కింగ్ పెట్టాను, 13.5కి పెట్టానండి, ఖర్చు కావాలి కదా. కానీ నాకు డౌట్ వచ్చింది, ఇంకొకసారి అయితే చెక్ చేసుకుందామని చెప్పేసి. ఫ్రంట్ పొడవులో తేడా చేసేసామంటే మాత్రం బ్లౌజ్ ముందుకైనా జారుతుంది, పైకైనా వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి సైజ్ బ్లౌజ్తో పెడితే కూడా నాకు కొంచెం సాగిపోయిందనమాట బ్లౌజ్. పాత బ్లౌజ్ కదా, నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకా నేను ఎప్పుడు కొలుసుకునే విధంగా చూద్దామని చెప్పేసి పెట్టేసుకొని చెక్ చేసుకుంటే నాకు మళ్ళీ 13 ఇంచెసే వచ్చిందండి. ఫస్ట్ వచ్చిందే కరెక్ట్. ఇంకా 13కి 13.5 1/2 ఇంచ్ కలిపాను అనమాట. ఎందుకంటే కింద పైన ఖర్చుకు వెళ్తుంది కదా, కలిపేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను. మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ సైజ్కి 7 ఇంచెస్ ఉంటుందండి. కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే 7 ఇంచెస్ కరెక్ట్గానే ఉంది. పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడ నేను లైన్ దాటి ఇలా చూస్తున్నారు కదా, క్రాస్గా ఒక 2-3 గీతల లోపలికి మార్కింగ్ వేసేసుకుంటే నెక్ అనేది రౌండ్ షేప్ బాగా వస్తుందన్నమాట. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది. చూడండి, ఫ్రంట్ పొడవు దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకున్నాను కదా, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని సైడ్ వైపున చెక్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి సైడ్ వైపున కొంచెం కిందికి ఉందన్నమాట. ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. నేను అలాగే స్ట్రైట్గా పెట్టేస్తే కుట్టేటప్పుడు సైడ్ వైపున తగ్గిపోతుంది అనమాట. అందుకని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటున్నానండి, సరిపోతుంది. వేసేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ కోసం అయితే ఇలా షేప్ అయితే ఇచ్చేసుకొని దీంట్లో కలిపేసుకున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా క్రాస్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చేసి ప్రతి బ్లౌజ్కి ఉక్స్ పట్టికి మధ్యలో 2.5 ఇంచుల పొడవు అండి అది. చూడండి, 2.5 ఇంచుల పొడవుకి ఉక్స్ పట్టి మధ్యలో వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రతి బ్లౌజ్కి 2.5 చెప్తాను కదా, ఈ బ్లౌజ్కి వచ్చేసి 3 ఇంచుల గ్యాప్ అండి. 3 ఇంచుల గ్యాప్కి ఒక డాటు, 2.5 ఇంచుల వెడల్పు, పొడవు వచ్చేసి 2.5. ఎందుకంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్కి పెట్టుకున్నాను అనమాట మార్కింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉక్స్ పట్టి నుంచి 3 ఇంచెస్కి ఫస్ట్ డాట్ మార్కింగ్ అనమాట. డాట్ గ్యాప్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2.5. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. డాట్ వేసిన తర్వాత కరెక్ట్గానే ఉంది. ఇంకా ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేయండి. ఈ సైజుకి మాత్రం ఈ విధంగా కట్ చేయండి. 40 వచ్చేసింది చెస్ట్ లూజు, నడుము లూజ్ వచ్చేసి 34. పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్లౌజు. ఎందుకంటే ఆ సైజ్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే కాబట్టి చెప్తున్నాను. అది ఎక్కడ చూద్దామంటే కూడా గీతలు లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది బాడీ మీద ఫిట్టింగ్ అంత బాగుంది కాబట్టి సైజుకి అదే వాడుతున్నాను. చూడండి, ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. డాట్స్ వేసే దగ్గర టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకో సైడ్ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనకు అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరమవుతుందో అంత ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపున నాకు కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపించింది, మరి కిందికి అనిపించింది. మనకు సైడ్ వైపున కుట్టిన తర్వాత 2 ఇంచులన్నా ఉండాలన్నమాట క్రాస్ బెల్ట్. కానీ నాకు కొద్దిగా తక్కువ అనిపించి నేను ఒక 1/4 ఇంచ్ అయితే సైడ్ వైపున కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా కొద్దిగా కట్ చేసుకొని టేప్ పెట్టి చూసుకుంటే నాకు 2 ఇంచెస్ ఉంది. నేను 2.5 తీసుకుంటాను. 2.5కి కొద్దిగా తక్కువ ఉందండి. నేను 3 ఇంచెస్ తీసుకుంటాను. స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అనమాట మిగతా క్లాత్ వచ్చేసి. ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కుట్టిన తర్వాత 2.5 అవుతుంది. ఇక్కడ షేప్ దగ్గర వచ్చేసి 3.5 తీసుకున్నాను. మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. డబల్ వేయాలి కదా, నాకు లైనింగ్ అయితే సరిపోవట్లేదు. నేను ఇంకొకటి
వేరే లైనింగ్స్ మిగిలినవి ఉంటాయి కదా, సేమ్ కలర్ చూసి వేసేద్దామని చెప్పేసి సింగిల్ క్రాస్ పట్టి అయితే తీసేసాను. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా మనకు మెయిన్ క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు ఇంకా తప్పదు. దీనికి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇంక ఇలాగే కట్ చేయాలి. ఫ్లవర్స్ రాకపోతే అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేసి కట్ చేస్తే క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది. కానీ నాకు ఇది ఫ్లవర్స్ రావడం వల్ల ఇలానే వేసి కట్ చేయాలి. ఇంకా అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోవాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ వివరంగా చెప్తాను. చూడండి ఇలా ఫస్ట్ హ్యాండ్స్ వేసేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే జెంట్స్ పడతాయి, తప్పదు. ఇంకా మిగతా క్లాత్లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు ఇలా నీట్గా వేసేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్నారు, చిన్న లైక్ అయితే ఇవ్వండి.